ఈ లోకయాత్రను ముగించిన బండమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ కుమార్తెలుగా మరియమ్మ గారు, మార్తమ్మ గారు, అలాగే వారి వంశోద్ధారకుడుగా చింతాడ వంశోద్ధారకుడుగా లాజరు గారు వారందరూ కలిసి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మరిచిపోకుండా ఏర్పాటు చేసిన కూడికను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ కూడికలో బండమ్మ గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ పూర్ణాయుష్ని ఈ భూమి మీద అనుభవించారు. అంటే దేవుడిచ్చిన పూర్ణాయుష్ను అనుభవించారు. ఎందుకు అంటే కనుక చదివిన మోషే కీర్తనలో మా ఆయుష్ కాలము 10వ వచనం చూస్తే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఒక పర్యాయము ఫరో యాకోబును పిలిచి ఫరో ఎదుట నిలబడినప్పుడు యాకోబును బట్టి, ఇశ్రాయేలుగా తన సంతతిని బట్టి, 12 కుమారులకు తండ్రిగా ఉన్న దాన్ని బట్టి ఆనందిస్తూ అసలు నీ సంవత్సరాలు ఎన్ని అని అడుగుతున్నాడు. అప్పటికి 147 సంవత్సరాలు. అప్పుడు ఫరో ఎదుట యాకోబు అంటున్నాడు, నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగాను, యాత్ర చేసినవి ఎక్కువగాను అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? జీవించినవేంటి, యాత్ర చేసినవేంటి? మొత్తం టోటల్ ఆయుష్యే కదా. అంటే తన జీవితంలో యాత్ర చేయడం అంటే కష్టంగా ఉన్న సంవత్సరాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి యవ్వన కాలంలో యాకోబు గురించి మనకు తెలుసు కదా. మంచి యవ్వన కాలంలో ఆశీర్వాదాలు దొంగిలించిన కారణాన్ని బట్టి, తండ్రిని అలాగే అన్నను మోసం చేసిన కారణాన్ని బట్టి పతనరాములు ఉన్న మాంగారి దగ్గరికి వెళ్ళిపోమని పంపిస్తున్నప్పుడు మంచి యవ్వన ప్రాయమే. కానీ ఆ యవ్వనంలో అందరూ యవ్వనస్తులు కలిగినట్లే యాకోబు కూడా తన మామ కూతురైన రాహేలును ఇష్టపడిన కారణాన్ని బట్టి 14 సంవత్సరాలు గొలువు చేశాడు. అంటే ఆస్తి కలిగిన వాడే, తండ్రి ఎంట సకలము ఉన్నవాడే, కానీ ఇష్టపడిన కారణాన్ని బట్టి కష్టమైనా కానీ 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అలాగే తర్వాత తన కోసము తన పిల్లల కోసము మరో 6 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే చూడండి, ఇవన్నీ కష్టకాలమే కదా. కొలువు అంటే పాలేదనం చేయటం, పాలేదనము చేశాడు. మన భాషలో చెప్పుకోవాలంటే పాలేదనం చేశాడు. అందుకనే నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగా ఉన్నాయి, ఇలా కష్టాలే ఉన్నాయి. వారిని అందరం పెంచటం, పెద్ద చేయటం, వారి గురించి ఆలోచన చేయటం, మళ్ళా కరువు వచ్చినప్పుడు చనిపోతామా లేదా అని మళ్ళీ పరువు దగ్గరికి పంపించడం, ఇవన్నీ కూడా చరిత్ర మనకు తెలిసిందే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సంవత్సరాలే అంటున్నాడు. అలాగే మానవ జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఉంటాయి. అంటే జీవించిన సంవత్సరాలు తక్కువగానే ఉంటాయి లెక్కలు పెట్టుకుంటే. ఎందుకంటే కనుక యవ్వనకాలం వచ్చేసరికి బాల్యం నుంచి యవ్వనకాలం వరకు కొంత బాధ్యత ఉండదు. ఇష్టానుసారంగా కొంత నచ్చినట్లుగా జీవించవచ్చు. ఇంకా ఇంట్లో పెద్దవారుగా పుడితే కనుక వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులతో పాటు వారు కూడా కష్టపడాలి. అయితే అది ఎలాగా అటు ఇటు ఉంటుంది. కానీ వివాహమైన తర్వాత భార్య కోసం భర్త, భర్త కోసం భార్య బ్రతుకుతారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే తల్లిదండ్రులు పిల్లల కోసమే. అంటే పిల్లలను పెంచడానికే ఎన్నో కష్టాలు పడవలసి వస్తాయి. ఈ లెక్కల్లో లెక్కేసుకుంటే మన జీవితం కూడా కష్టాలు గుండా వెళ్ళినప్పుడు లెక్కేసుకుంటే యాత్ర చేసినవి ఎక్కువ ఉంటాయి. అలాగే బండమ్మ గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ గురించి నేను ఆశ్చర్యపోతాను. ఇప్పుడు ఇద్దరి గురించి బాగా ఆశ్చర్యపోయారు. మన స్థానిక ఉప్పులూరు సంఘంలో బండమ్మ గారు, ఆ తర్వాత యాడింగి యోసేపు గారు. ఏమిటి వీళ్ళ గురించి ఆశ్చర్యము అంటే కనుక లోనకి నీళ్లు కూడా వెళ్ళేవి కాదు, ఆహారం ఏమీ కూడా లేదు. నేను బండమ్మ గారి దగ్గరికి అయితే చాలాసార్లు వెళ్ళాను ప్రార్థన చేయటానికి. వర్మ హాస్పిటల్లో పెట్టిన తర్వాత